శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం వ్రతమును చేయువారికానంద శుభమయం పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం అందాల వరలక్ష్మిని మనసారా మొక్కిన మాయను తరమును కాపాడవమ్మా మా ఇంట్లో సిరులను కురిపించవమ్మా మాయను తరమును కాపాడవమ్మా మా ఇంట్లో సిరులను కురిపించవమ్మా బంగారు తల్లి మా కల్పవల్లి మహిమల్ని చూపించి దీవించవమ్మా శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం వ్రతమును చేయువారికానంద శుభమయం పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం అందాల వరలక్ష్మిని మనసారా మొక్కిన శుక్రవారం నిష్ఠగా పూజించి నియమాలు పాటించి నిన్ను నమ్ముకున్నామమ్మా పూలమాలను నీకేసినం వరలక్ష్మి తల్లి మహిమలు చూసి మల్లె దండలేసినం అమ్మమ్మము కాపాడని ఆర్తిగా నిన్ను కొలిచినం ఉపవాస దీక్షమోని వాయినాలు ఇచ్చినం మా పిల్ల పాపల్ని చల్లంగా చూడని వరలక్ష్మి వ్రతమును చేసినమమ్మా శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం వ్రతమును చేయువారికానంద శుభమయం పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం అందాల వరలక్ష్మిని మనసారా మొక్కిన పసుపు కుంకుమాలు కలశాన్ని పెట్టి అలంకరించినము సిరిగల దేవికి చందన గంధాలు పంచామృతాలు పూమాలలేసినము కలువ పూల మహారాణికి శరణంటూ వేడినము వరలక్ష్మి దేవికి పాదాలు కడిగినం వరములు కోరి మనసారా తలచి నీ దివ్య నామాలు స్మరించినాము శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం వ్రతమును చేయువారికానంద శుభమయం పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం అందాల వరలక్ష్మిని మనసారా మొక్కిన మాయను తరమును కాపాడవమ్మా మా ఇంట్లో సిరులను కురిపించవమ్మా మా ఇంట్లో సిరులను కురిపించవమ్మా బంగారు తల్లి మా కల్పవల్లి మహిమల్ని చూపించి దీవించవమ్మా శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం వ్రతమును చేయువారికానంద శుభమయం పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం అందాల వరలక్ష్మిని మనసారా ఈ దేవాది దేవుడు ఈ స్వర్గాల అన్నిటినీ కూడా స్వర్గ మందార ధామంగా ధామము ధరించినటువంటి శ్రీకృష్ణ అవతారం ఒక ప్రక్కన ఉంటే రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి రంగనాథుడు మరో ప్రక్కన ఉంటే మధ్యలో వచ్చాడు వీర నారసింహుడు ఉగ్ర నారసింహుడు మహానారసింహుడు ఉన్నాడు. ఎంతో మన అందరికీ ఆర్తితో భక్తితో విచ్చేసినటువంటి భక్తుల యొక్క పరమ పవిత్రమైనటువంటి కోరికలు అన్నిటిని కూడా స్వామివారు పాద చరణములు సమర్పిస్తే చాలట స్వామివారు ఆశీర్వదించి మనకు తగిన విధంగా అభయమిస్తాడట. గోవింద గోవింద గోవింద. ఓం నమో
నారసింహాయ నమః నరముగ శరీర నమో నమః లక్ష్మీ నారసింహ నమో నమః విజయీ భవ దిగ్విజయీ భవ విజయీ భవ దిగ్విజయీ భవ. అయ్యో బాగా చెప్పాలి. గోవిందా, ఇంకా గట్టిగా గోవిందా. परमं पदं तद्विष्णोः सदा वसन्ति सूरयः दिविवक्षुरागतं तद्विप्रासो हिपन्नवो जाग्रवागं ससमिन्दते विष्णोर्यत् परमं पदं. लक्ष्मी नरसिंहवर्ध गोविंद 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 गोविंद. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయానికి చైర్మన్ గారు అంటే శ్రీకార్య నిర్వహణాధికారి వారు అన్నపురెడ్డి మహోత్సవాన్ని మనందరం గ్రామంలో ప్రతి ఒక్కరికి ధర్మ విషయాలలో ఏ చిన్న సందేహం వచ్చినా కూడా తీర్చేటువంటి వారు. ఆధారం సర్వ విద్యానాం తదేవ లగ్నం సుదరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ బలం దైవబలం తదేవ లక్ష్మీపదే జ్ఞానభాజనం యత్ర జాయతే నిత్యం నజామి శరణం హరిం సర్వనాయకరం హరిః లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః తేషాం దేవరస్యామో హృదయస్థో జనార్దనం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం యస్యద్వరదవక్త్రాత్యాః పారిషత్యాః పరస్యతం విఘ్నన్నిఘ్నంతి సతతం విశ్వక్సేనందమాశ్రయే స్తోత్రాణామంజగుప్తానాం నేత్రం అంతరాళాలలో కానీ మనం తెచ్చుకున్న ఆరాధన ద్రవ్యాలలో కానీ ఏకజలాలుగా భావించి అన్ని నీళ్ళని మనం ప్రోక్షణం చేసుకున్నాం. అయితే అమ్మవారి ఈ చెయ్యబోయే ముందుగా ఆసన శుద్ధ్యర్థం భూదేవికి ఒకసారి మనం ఆరాధన చేయాలి. ఎందుకంటే ఎంత ధర్మ కార్యము చేసినా ఈ భూమి మీద నుంచే కదా చేయాలి. ఏం ఆకాశంలో ఎగురుటువంటి భూదేవిని ఒకసారి చక్కగా రెండు చేతులతో తాకి నమస్కారం చేసుకోండి. పృథ్వీధ్వజాధృత లోకా దేవిత్వం విష్ణునాధృత జగదాధారమనంతం కూర్మరూపిణం ఆసనస్య విశుద్ధ్యర్థమాత్మానందం భజే హరిం. కొంచెం నీళ్లు పోసుకొని ఒకసారి చేతులు రెండు చేసుకున్నాక ఇప్పుడు మరలా తిరిగి కుడి చేతిలో కొంచెం నీళ్లు పోసుకోండి. నేను మంత్రం చెప్తాను, ప్రతి ఒక్కరూ కూడా నీటిని ఒకసారి ఆచమనం చేయండి, త్రాగండి. ఓం కేశవాయ స్వాహ తీసుకోవాలి. ఓం నారాయణాయ స్వాహ మళ్ళీ మూడవసారి. ఓం మాధవాయ స్వాహ. లక్ష్మీ నరసింహస్వామినే నమః. స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమాన వ్యామనామ శోభకృతనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే శుక్లపదే వస్య. కుడి చెయ్యి ఇలా బోర్లించి కుడి మోకాలు మీద ఉంచుకోవాలి. వరలక్ష్మి వ్రతం సామూహికేన ఆచార్యముఖేన స్వయం తారయిష్యామః. గోవింద గోవింద. ఆ పుష్పాన్ని కుడి చేత్తో తీసుకుని అమ్మవారి యొక్క ప్రతిమ పాదముల చెంత ఉంచారు. ఒకసారి మనం సంకల్పాన్ని చేశాము అని అంటే త్రికరణ శుద్ధిగా పూజ పూర్తయ్యేంత వరకు అమ్మ వేరొక ఆలోచన ఏది కూడా చేయకుండా నీ సేవలో ఉంటాము అని మీరు ప్రతిజ్ఞ చేసినట్టు లెక్క. లేకుండా ఈ పూజ పూర్తయ్యేంత వరకు కూడా ఉంటాము అని ప్రతిజ్ఞతో ఇక్కడ సంకల్పం చేశాం. మరి ఆ ప్రతిజ్ఞని పాలిస్తూ అమ్మవారి యొక్క ఆరాధనలోకి మనమందరం కూడా వారిద్దరిని కూడా మనసారా తలుచుకొని ఈ కార్యంలోకి మనం అడుగుపెడదాం. రెడ్డి గారు మీకు వినాయకుడిని మనసారా తలుచుకుంటూ ఒకసారి ప్రార్థన చేద్దాం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం మహాగణాధిపతయే నమః. ఓం విశ్వక్సేనం సకల ఉద్ధ ప్రౌఢ సైన్యాదినాదం ముద్రాచక్రే కరవేమం విజయదనుజం సూత్రవత్యా సమేతం
విశ్వక్సేనమశేష మహాసేనాధినాదం చతుర్బాహుం శంఖసుదర్శనే చ తదతం శక్తిం చ దత్తక్షరే. అందరం కూడా మొట్టమొదట ధ్యానపూర్వక ఆరాధన ఎలా ఉంటుంది అని అంటే ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ అని జరుగుతుంది. మొట్టమొదట ధ్యానం చేయాలి. ఇది చాలా క్లిష్టమైనటువంటి కార్యం. అమ్మవారు ఎక్కడున్నారో మీకు అందరికి ఎవరికన్నా తెలుసా అండి? అంతా కూడా తిరిగేస్తూ అలసిపోయి అంటే గడ్డి పరకల మీద పడుకోలేదు. సర్వలోకైక నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా క్షీరోదార్ణ కమలే కమలాలయే సుస్థిరా భవ మేఘే సురాతో ఒకసారి కొన్ని నీళ్లు తీసుకొని అమ్మవారి యొక్క ప్రతిమ మీద ఒక 2 బొట్లు పడేలాగా చూడండి. ఓం శ్రీ జాతశ్రీ ఆనిర్యాయ శ్రీ అమ్మయోతిరుదేవతాభరణమన్యతాం యా పద్మాసనా పద్మహస్తా హంసర్యాఖ్యవాహనీం నిత్యముషుభిశ్చానుగామినీం తామజాం పద్మనేత్రీం భగవతీం శ్రీం ఓం శ్రీయమావాహయామి ఓం ధృతిమావాహయామి ఓం పవిత్రీమావాహయామి ఓం ప్రమోదాయినీమావాహయామి ఓం మహాలక్ష్మీ నమః. పుష్పనారు ఆసనం ఇచ్చారు. ఇక తర్వాత ఏం చేయాలండి? మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే మన సంప్రదాయ కాఫీలు టీలు మనకు లేవసలు. ఏం చెయ్యాలి? ఎవరైనా ఒక అతిథి రాగానే మొట్టమొదట కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. దాన్నే ఏమంటారంటే పాద్యము అని పిలుస్తారు. అటువంటి పాద్యాన్ని ప్రస్తుతం అమ్మవారికి మనందరం కూడా ఇద్దాం. తమలపాకుతో అన్ని వారు పాదాలు కడుక్కొని వస్తూ ఉండగా తీసుకోండి, చేతులుచుకోండి, అర్ఘ్యాదులన్నీ కూడా స్వీకరించండి అంటారు. అంత మర్యాద భారతావనిలో మాత్రమే చూస్తాం. భారతావనిలో కూడా ఎలా ఉంటుందంటే మన ఇంటికి ఒక 10 మంది అతిథులు వస్తూ ఉన్నారు అని అంటే చక్కగా పొయ్యి వెలిగించి ఎంతో చక్కగా గుమగుమలాడేటువంటి వంటలన్నీ కూడా వాళ్ళకి వండి వార్చి వాళ్ళందరికీ చాలా గౌరవంగా చూసుకొని చాలా ఆనందంగా వాళ్ళందరినీ కూడా పంపిస్తారు. క్యాటరింగ్ ఇళ్లలో ఎవరు వండుకోవడం వాళ్ళిద్దరికి పాపం గొడవలు అవుతూ ఉంటాయి. అయ్యో ఎందుకు ఇప్పుడు ఇప్పుడు నాకు ఆఫీస్ హైదరాబాదు బెంగళూరు లాంటి టౌన్ ఆపో భవంతు పీతయే సంయోరభిశ్రవంతు మనల్ని మీరు బాగుండాలంటుంటాడు కానీ అరే వీడు బాగున్నాడురా అని లోపల అనుకుంటూ ఉంటాడు. ఇలాంటి స్థితిగతులు ప్రస్తుత కాలంలో తయారైపోతూ ఉన్నాయి జనాలలో. కానీ చాలా ప్రశాంతకరమైనటువంటి పలకరింపులు ఇదిగో ఇటువంటి దగ్గరే మనకు. నాకైతే తిరుపతిలో ఎక్కడ మంచి పలకరింపు దొరకదు. నాకు మంచి పలకరింపు నల్లగొండ వస్తేనే దొరుకుతుంది. చాలా మనస్ఫూర్తిగా పలకరిస్తారు. స్వామి ఎలా ఉన్నారు, బాగున్నారా? ఆ పలకరింపులోనే అర్థమవుతుంది అమ్మయ్య వీళ్ళు ఎంత చక్కగా పలకరిస్తున్నారు. మీద ఇలా ప్రోక్షణ చేస్తూ ఉండండి మా మంత్రం పూర్తయ్యేంత వరకు కూడా. ఓం ఇషేత్వోర్చేత్వా వాజవస్థో పాజవస్తదేవో వస్తవిదా ప్రార్పయదుత్రేష్ఠదాయ కర్మణాప్యాయత్వమజ్ఞాదేవ భాగమూర్జస్వదేవీ శ్రీ వరలక్ష్మీదేవ్యాః శుద్ధోదకస్నానం భావయామి, క్షీరేణ స్నానం భావయామి, ఘృతేన స్నానం భావయామి, దత్తా భావయామి. దేవ్యాః ప్రోతేన సమర్పణ చేశారు. అదేవిధంగా మనం కూడా ఇక్కడ అమ్మవారికి మంచి వస్త్రం సమర్పిస్తున్నట్టుగా ఒక పుష్పాన్ని అక్కడ ఓం తేజోవస్యావసరితు ప్రసవేశ్వరోర్బాహుభ్యాం వరలక్ష్మీదేవ్యాః వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రము తరువాత అమ్మవారికి చక్కగా పెట్టుకోవడానికి అంత కుంకుమని సమర్పించి బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ బొట్టు పెట్టుకోవాలన్నా లేదా ఎవరికన్నా పెట్టాలన్నా కూడా ఈ దేవ్యాః కుంకుమాలంకరణం సమర్పయామి. తరువాత వివిధ అధిపతిర్బభూవా దేవ్యాః ఆభరణాన్ సమర్పయామి. చూసుకొని ఎంతో సుమంగళిగా కంటికి కనపడాలి. ఆ కార్యాన్ని కూడా అమ్మవారి యొక్క పాదములకు పసుపు రాస్తున్నట్టుగా భావన చేస్తూ శ్రీ జాతశ్రీ ఆనిర్యాయ శ్రీ అంబయోతిరుద్భో దదాతి శ్రీ అంబసానామృతత్వమాయన్ భవంత సత్య గంధద్వారా. ఓం చంచలాయై నమః. ఏమిటో గొంతు వినపట్లేదండి, కొంచెం గట్టిగా చేస్తే అమ్మవారి అనుగ్రహం. చలాయై నమః.
పాదౌ పూజయామి పీతాంబరధరాయై నమః పూజయామి ఓం కమలకటిం పూజయామి ఓం పద్మాలయాయై నమః స్తనౌ పూజయామి ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి ఓం సుముఖాష్టౌ పూజయామి ఓం సునేత్రాయై నమః నేత్రౌ పూజయామి ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి ఓం కమలాయై నమః చేశాం. తరువాత అమ్మవారికి అష్టోత్తరంతో కుంకుమ తీసుకొని అక్కడ సమర్పణ చేస్తూ రండి. అమ్మవారి యొక్క పాదముల చెంత కుంకుమని సమర్పణ చేస్తూ రండి. ఆ కుంకుమ సమర్పణ చేసేటప్పుడు చూపుడు వేలు తగలకూడదు. చాలా జాగ్రత్తగా మీరు చేయండి. మొట్టమొదట అష్టోత్తర ఓం దేవే నమః ఓం సిద్ధార్థే నమః ఓం హరప్రియాయ నమః ఓం పరమాయ నమః ఓం దేవ్యే నమః ఓం బ్రహ్మ విద్యా ప్రదాయినే నమః ఓం పరాయ నమః ఓం మాయాయ నమః ఓం వాగ్నే నమః ఓం దేవమాత్రే నమః ఓం సురేశానాయ నమః ఓం వేదగర్భాయ నమః ఓం అంబికాయ నమః ఓం జ్యోతిష్పత్యే నమః ఓం మహామాత్రే నమః ఓం సర్వమంత్ర ఫలప్రదాయినే నమః ధ్వంసన్యే నమః దక్షిణాయ నమః ఓం సర్వమోహిన్యే నమః ఓం చాలా మంది వచ్చారా ఓం వేదశాస్త్ర ప్రభాయే నమః ఓం దేవ్యే నమః ఓం శివాయ నమః ఓం ధాత్రియే నమః ఓం దేవ్యే నమః ఓం సర్వభూత ప్రపంచన్యే నమః ఓం ఆయుద్ధాయ నమః ఓం గంగాయ నమః ఓం సరస్వతీ యమునా నర్మదాయ నమః ఓం సముద్ర వదనావాసాయ నమః ఓం కాత్యాయనే నమః ఓం శుభ్రాయ నమః ఓం సంసారార్ణవధారిణ్యే నమః ఓం కపిలాయ నమః ఓం కీలికాయ నమః ఓం అశోకాయ నమః ఓం మల్లికాయ నమః ఓం దేవికాయ నమః ఓం నందికాయ నమః ఓం శాంతాయ నమః ఓం భద్రాయ నమః ఓం మంత్రన్యే నమః నమః ఓం శకిన్యే నమః ఓం సోమసంహతాయ నమః ఓం చింతామణయే నమః ఓం చిదానందాయ నమః ఓం పంచబాణ ప్రబోధిన్యే నమః ఓం బాణశ్రేణయే నమః ఓం సహస్రాక్ష్యే నమః ఓం సహస్రభుజ పాదుకాయే నమః ఓం సంధ్యాబలాయే నమః ఓం సంధ్యాఖ్యాయే నమః ఓం బ్రహ్మాండమణిభూషణాయే ఓం కులికాయే నమః ఓం మంత్రరంజన్యే నమః ఓం జితప్రాణస్వరూపాయే నమః ఓం కాంతాయే నమః ఓం కామ్యవరప్రదాయే నమః ఓం మంత్ర బ్రహ్మాణ విద్యార్థాయే నమః ఓం నాదరూపాయే నమః ఓం హవిష్మత్యే నమః ఓం మధర్గణేశ్వతగే నమః ఓం శూన్యాయే నమః ఓం కల్పనావర్జితాయే నమః ఓం సత్యే నమః ఓం సదాజాతాయే నమః ఓం ప్రమాయే నమః ఓం మమేయాయే నమః ఓం అప్రమితగే నమః ఓం ప్రాణదాయే నమః ఓం గతయే నమః ఓం అపర్ణాయే నమః ఓం పంచవర్ణాయే నమః ఓం సర్వదాయే నమః ఓం భువనేశ్వర్యే నమః ఓం త్రైలోక్యమోహిన్యే నమః ఓం విద్యాయే నమః ఓం సర్వభద్రే నమః ఓం క్షరాయే నమః ఓం సుకృత సూత్రభృతే నమః ఓం మేఘమూర్తే నమః ఓం త్రయే ఓం జ్వాలాయే నమః ఓం జ్వలంత్యే నమః ఓం కామ రూపిణ్యే నమః ఓం జాగ్రత్యే నమః ఓం సర్వసంపత్తయే నమః ఓం సుషుప్తాయే నమః ఓం శ్రేష్ఠదాయే నమః ఓం కల్మష్యే నమః ఓం కరుణాత్మికాయే నమః ఓం చక్షురాయే నమః ఓం వసనయే నమః ఓం శిల్పవైచిత్య విద్యోతాయే నమః ఓం సర్వతో భద్రవాసిన్యే నమః ఓం అతింద్యలక్షణాకారాయే నమః ఓం సూత్రభాష్య నిబంధనాయే నమః ఓం సర్వవేదార్థ సంపత్తయే నమః ఓం సర్వశాస్త్రార్థ మాతృకాయే నమః స్థలాయే నమః ఓం సర్వలక్ష్మ్యే నమః ఓం సదానందాయే నమః సర్వజ్ఞాయే నమః ఓం సర్వశక్త్యే నమః ఓం ఖేచరే రూపగాయే నమః ఓం బాగున్నా
ఒక్కరే కూర్చొని ఒక వ్రతంలో పాల్గొన్నట్టు ఇల్లు సుఖాలు సంతోషాలు. మరి వరలక్ష్మీ వ్రతము ద్వారా ప్రస్తుతము ఇక్కడ అయితే ఇప్పుడు ఎలాంటి కోరికను మనం అమ్మవారికి విన్నవించాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోరుకొని చూపించారు మహామణులందరూ కూడా. ఏమంటున్నారంటే, అహమస్మ్య పరాధ చక్రవర్తి. అసలు చెప్పకూడదు, మనందరి తల్లి అని చెప్పి ఆ తల్లిని కోరుకుంటూ ఒక్కమారు గోవింద నామస్మరణ చేసుకొని మరి 300 నామాలు ఇంకా గోవింద 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 గోవింద. ఓం నిరూపితద్వయీ విద్యాయే నమః. ఓం నిత్యా నిత్యస్వరూపిణ్యై నమః. ఓం వైరాజమార్గ సంచారాయే నమః. ఓం సర్వసత్పదదర్శిన్యై నమః. ఓం జాలంధర్యై నమః. ఓం మృడాన్యై నమః. ఓం భవాన్యై నమః. ఓం భవభంజన్యై నమః. ఓం త్రైకాలికజ్ఞానసత్తవే నమః. ఓం త్రికాలజ్ఞానదాయిన్యై నమః. ఓం నాదాతీతాయే నమః. ఓం స్మృతయే నమః. ఓం ప్రజ్ఞాయే నమః. ఓం ధాత్రిరూపాయే నమః. ఓం త్రిపుష్కరాయే నమః. ఓం పరాజితాయే నమః. ఓం విదానంజాయే నమః. ఓం విశేషగుణాత్మికాయే నమః. ఓం హిరణ్యకేశిన్యే నమః. ఓం హేమబ్రహ్మసూత్ర విచక్షణాయే నమః. ఓం అసంఖ్యేయ పరార్థానంద స్వర వ్యంజన వైఖర్యే నమః. ఓం మధుజిహ్వాయే నమః. ఓం మధుమత్యై నమః. ఓం మధుమాసోదయాయే నమః. ఓం మాధవే నమః. ఓం మాధవ్యై నమః. ఓం మహాభాగాయే నమః. ఓం మేఘగంభీరాన్వయ సంవదాయే నమః. ఓం బ్రహ్మ విష్ణు మహేశాది జ్ఞాన వ్యార్థ విశేషగాయే నమః. ఓం నాభోవన్నిజకరాయే నమః. దయచేసి ఆ బండ్లు ఉన్నటువంటి వాళ్ళు మీ బండ్లన్నీ అవతల పెట్టుకోవాలా? ఇంకా జనం వస్తున్నారు. బండ్లు ఉండేటువంటి వాళ్ళు మీ స్కూటర్లో పైన తీసుకొని పెట్టుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. భక్తులు ఇంకా వస్తున్నారు, వాళ్ళు కూర్చోడానికి స్థలం లేదు. బండ్లు తీసేయమని బండ్లు ఉండే వాళ్ళందరూ. ఇదంతా కూడా మన భాగ్యం. ఎంతమందితో వ్రతాచరణ చేస్తే అంత ఎక్కువ ఫలం వస్తుంది. మామూలుగా మన తెలుగులో సామెత అంటారు, మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుంది అని. ఓం జ్యోతిర్విదే నమః. ఓం మతిదేవికాయే నమః. ఓం బ్రహ్మాండ గర్భిణ్యే నమః. ఓం బాలాయే నమః. ఓం సప్తావరణ దేవతాయే నమః. ఓం వైరాజోత్తమ సామ్రాజ్యాయే నమః. ఓం కుమార కులశోదయాయే నమః. ఓం భదలాయే నమః. ఓం భ్రమరాంబాయే నమః. ఓం శివదూత్యై నమః. అయే నమః. ఓం మహాగంగాయే నమః. ఓం పంచాఖ్యాయే నమః. ఓం పంచసంహతయే నమః. ఓం సుప్రజాతాయే నమః. ఓం సుబియాయే నమః. ఓం సమబిందు సమాశ్రయాయే నమః. ఓం సౌభాగ్యరస జీవితాయే నమః. ఓం సారాసార వివేకదృశే నమః. ఓం త్రివల్యాది సుపుష్టాంగాయే నమః. ఓం భారత్యే నమః. ఓం భరతాశ్రితాయే నమః. వీర్య విక్రమ రూపిణ్యే నమః. ఓం వడవాగ్నిశిఖా. ఓం పంచభూత మహాగ్రాసాయే నమః. ఓం పంచభూతాది దేవతాయే నమః. ఓం సర్వ ప్రమాణాయే నమః. ఓం సంపత్తయే నమః. ఓం సర్వరోగ పరహేతుక్యే నమః. ఓం హేమమాలాయే నమః. ఓం శిఖామాలాయే నమః. ఓం త్రిశిఖాయే నమః. ఓం పంచలోచనాయే నమః. ఓం సర్వాగమ సదాచార మర్యాదాయే నమః. ఓం యాతు బంజిన్యే నమః. ఓం పుణ్యశ్లోక ప్రబంధాఢ్యాయే నమః. ఓం సర్వాంతర్యామి రూపిణ్యే నమః. ఓం సామగాన సమారాధ్యాయే నమః. ఓం శ్రోత్రకర్ణ రసాయనాయే నమః. ఓం జీవలోకి శ్రీం మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం మంత్రలక్ష్మ్యై నమః. ఓం శ్రీం మంత్రలక్ష్మ్యై నమః. ఓం శ్రీం మాయాలక్ష్మ్యై నమః. శ్రీకారాన్ని జోడిస్తూ చెప్తూ ఉన్నాం. అమ్మవారి యొక్క బీజాక్షరం శ్రీం బీజం. ఓం శ్రీం కన్యాలక్ష్మీ నమః. ఓం శ్రీం కన్యాలక్ష్మీ నమః. ఓం శ్రీం కావ్యలక్ష్మీ నమః. ఓం శ్రీం కావ్యలక్ష్మీ నమః. ఓం శ్రీం కళాప్రదాయే నమః. ఓం శ్రీం కళాప్రదాయే నమః. ఓం శ్రీం గజలక్ష్మీ నమః. ఓం శ్రీం గజలక్ష్మీ నమః. ఓం శ్రీం గుణప్రదాయే నమః. ఓం శ్రీం జీవలక్ష్మీ నమః. ఓం శ్రీం జీవలక్ష్మీ నమః. ఓం శ్రీం జయప్రదాయే నమః.
नमः ఓం శ్రీం జయప్రదాయై నమః ఓం శ్రీం దానలక్ష్మీ నమః ఓం శ్రీం దానలక్ష్మీ నమః ఓం శ్రీం దివ్యలక్ష్మీ నమః ఓం శ్రీం దివ్యలక్ష్మీ నమః ఓం శ్రీం ద్వీపలక్ష్మీ నమః ఓం శ్రీం ద్వీపలక్ష్మీ నమః ఓం శ్రీం నేత్రలక్ష్మీ నమః ఓం శ్రీం నయప్రదాయై నమః ఓం శ్రీం నయప్రదాయై నమః ఓం శ్రీం నాట్యలక్ష్మీ నమః ఓం శ్రీం నాట్యలక్ష్మీ నమః ఓం శ్రీం నీతిలక్ష్మీ నమః ఓం శ్రీం నీతిలక్ష్మీ నమః ఓం శ్రీం నిధిప్రదాయై నమః ఓం శ్రీం నిధిప్రదాయై నమః ఓం శ్రీం పూర్ణలక్ష్మీ నమః ఓం శ్రీం పూర్ణలక్ష్మీ నమః ఓం శ్రీం పుష్పలక్ష్మీ నమః ఓం శ్రీం పుష్పలక్ష్మీ నమః ఓం శ్రీం పశుప్రదాయై నమః ఓం శ్రీం పశుప్రదాయై నమః ఓం శ్రీం పద్మలక్ష్మీ నమః ఓం శ్రీం పద్మలక్ష్మీ నమః ఓం శ్రీం పూతలక్ష్మీ నమః ఓం శ్రీం పూతలక్ష్మీ నమః ఓం శ్రీం ప్రాణలక్ష్మీ నమః ఓం శ్రీం ప్రాణలక్ష్మీ నమః ఓం శ్రీం ప్రభాలక్ష్మీ నమః ఓం శ్రీం ప్రభాలక్ష్మీ నమః ఓం శ్రీం ఫలప్రదాయై నమః ఓం శ్రీం ఫలప్రదాయై నమః ఓం శ్రీం బుధలక్ష్మీ నమః ఓం శ్రీం బుధలక్ష్మీ నమః హ్రీం శ్రీం ఓం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః మహాలక్ష్మీ నమః గోవిందా గోవింద. అమ్మవారికి కుంకుమ ఆరాధనని మనం పూర్తి చేసుకున్నాం. తదుపరి తోరములకు ఆరాధన చేస్తాం. అంటే వరలక్ష్మి వ్రతంలో తోరం కట్టుకోవడం అనేది చాలా ప్రధానం. ఆ తోరములకు ఇక్కడ స్వస్తయే వాయుమభద్రలామహే సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిః దేవావద్రభః స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి మధ్యే రేవతి చేస్తూ ఉంటారు. ఆ తోరములను స్వీకరించండి. ప్రధానమైనటువంటి కార్యం ఈ వరలక్ష్మీ వ్రత కార్యంలో కథాశ్రవణం. మందార వృక్షం అరవిందదలాయతాక్షం నందాత్మజ ప్రియసుతం శృతిమూలదేవం వందామహే విఘనసం వరదం మునీంద్రం. వ్రత విశేష కైకర్యం. ఈ వరలక్ష్మి వ్రతం ఎక్కడ ఆరంభమైందో మీ అందరికీ తెలుసా అమ్మా? ఎవరు ఆచరించారు మొట్టమొదటిసారి? అసలు ఈ వ్రతాన్ని ఆచరించాలని పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి వ్రతాన్ని ఈ రోజున మనం జరుపుకుంటూ ఉన్నాం. మన నల్లగొండ దివ్య క్షేత్రంలో ఆ గుహమల్లేశ్వరుడు యొక్క సన్నిధానంలో చక్కగా జరుపుకుంటూ ఉన్నాం మనందరం కూడా. ఆయనే చెప్పారు ఈ వ్రతం అంతా కూడా. చూడండి, పార్వతీ అమ్మవారికి ఒక సందేహం వచ్చిందట. ఆమె కూడా ఒక స్త్రీమూర్తే కదా. ఎంత అమ్మవారు కూడా ఒక స్త్రీమూర్తే కనుక మగాళ్లే చేస్తున్నారు. గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా మగవారికే జరుగుతూ ఉన్నాయి. ఏమయ్యా పరమేశ్వర, మా ఆడజాతికి అన్యాయం చేశావని అడిగిందంట అమ్మవారు. మరి మాకేమీ లేవా? మీ గుడికి వెళ్ళాలన్నా, ఏ కార్యం చేయాలన్నా, పెళ్లి కానంత వరకు తండ్రి గారి యొక్క అడుగుజాడల్లో, వివాహం అయిన తర్వాత భర్త గారి పరిస్థితులు, సాక్షాత్తుగా మాకంటూ ఫలాన్ని పొందగలిగే కార్యాలు ఏమీ లేవా? ఎప్పుడూ కూడా ఒక యజ్ఞమైనా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా ఉంటే తండ్రి వెనకాలో లేదా భర్త వెనకాలో ఇలానే ఉండడమేనా? లేదు మాకంటూ ఏదైనా విశేష కార్యకలాపాలు ఉన్నాయా అని అడిగారు. అంతేకాదు, దీంట్లో అంతర్లీనంగా ఇంకొక స్థితి కూడా ఉండదు. అసలు ఆమె ఎందుకు అడిగిందంటే, ఒక ధర్మశాస్త్రం ప్రకారం
మనకున్న ధర్మశాస్త్రాలు బాగా మనం అవగతం చేస్తే, బాగా అర్థం చేసుకుంటే, ఒక తండ్రి పుణ్యకార్యం చేశాడు అనుకోండి, ఆ పుణ్య ఫలం తన భార్యకి బిడ్డలకి కూడా వస్తుంది. అదే ఒక భర్త పుణ్యకార్యం చేస్తే ఆ పుణ్యకార్యంలో సగభాగము భార్యకు వస్తుంది. ఏమండి, బాగా ఆలోచించండి. అదే మగవాడు పాపకార్యం చేస్తే ఫలం అతనొక్కడికే ఉంటుంది తప్ప ఎవరికి వెళ్ళదు. చూడండి, ఈ శాస్త్రం ఎంత. ఇంటి ఇల్లాలు చేస్తున్నటువంటి కార్యములలో ఉంటుంది సంపద, ఆ ఇంటి ఇల్లాల యొక్క చిరునవ్వులో ఉంటుంది సంపద. భర్త ఎంతో కష్టపడి ఇంటికి రాగానే ఏమయ్యా తెచ్చి లాభం. అదే ఆయన ఏమీ తేకుండా వచ్చినా కూడా, అయ్యో ఎండనబడి వచ్చారు, కాస్త నీళ్ళు తీసుకోండి, ఎలా ఉందండి, ఇంకేమన్నా కావాలా అండి, అదండి ఇదండి, ఇలా మాట్లాడేటువంటి భార్య దొరికితే అతని దగ్గర కోట్లున్నా లేకపోయినా అతనికన్నా కోటీశ్వరుడు ఇంకెవడు ఉండడు లోకంలో. అంత గొప్పది కదా. అందుకే అంత చక్కగా ఈ చారుమతి అనే స్త్రీమూర్తి తన భర్తని గౌరవిస్తూ ఉన్నదట, అత్తమామల్ని గౌరవంగా చూసుకుంటూ ఉన్నదట, తన ధర్మాన్ని, పిల్లల్ని, అందరినీ కూడా చాలా చాకచక్యంతో చేస్తోందట. ఇది గొప్ప సహస్రావధానం, ద్విసహస్రావధానం ఆమె చేస్తోంది రోజు కూడా. కాపురం చేసే ప్రతి ఆడకి ఒక్కోటి ఉంటే ఇష్టం అయ్యింది గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇష్టం వచ్చినవన్నీ వారికి చేసి పెట్టాలి. మరి చేసి పెట్టకపోతే ఎంతో గొప్పగా మరి ఆ కార్యాలన్నింటినీ కూడా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండేసరికి అమ్మవారి నువ్వు నీ కుటుంబ కార్యాలన్నీ కూడా చెయ్యడంలో ఎంతో ముచ్చటేసి నీ కల్లోకి వచ్చాను. ఒకసారి వ్రతాన్ని ఆచరించు. నీ మాసంలో ద్వితీయ శుక్రవారం నాడు మీ ఇల్లంతా కూడా రంగవల్లులతో అలుకుకొని, ఆవు పేడతో రంగరించుకొని, రకరంగా తీర్చిదిద్దుకున్నాక 10 మంది ముత్తైదువుల్ని పిలుచుకొని చక్కగా నువ్వు వరలక్ష్మి వ్రతం ఆచరించు, నీకు మంచి జరుగుతుంది అని చెప్పి కలలో అమ్మవారు చెప్పింది. చెప్తే నిజమనుకుంది తల్లి. ఆ కళ కూడా వేకువ చామన వచ్చిందట. బాగా గుర్తుపెట్టుకోండి, కళ వేకువ చామన వస్తే అది నిజము, స్వప్న శాస్త్రము అని మనం. కళ వస్తే ఆ కళ వృత్తాంతాన్ని చక్కగా తన భర్తకి చెప్పింది. ఆ అదృష్టవంతురాలు కనుక భర్త ఎంత అదృష్టవంతురాలివి, అయితే ఆ వ్రతం చేద్దాం అన్నాడు. పిచ్చి కళ్ళు నువ్వు పోవే అని అన్నా. చాలా చక్కగా ఆయన కూడా ఆసనే పద్మాసనే పద్మకరే పద్మకరే సర్వనే దేవి దేవి సుప్రీత సుప్రీత భవ సర్వదా భవ సర్వతే సర్వకై పూజితే నారాయణ ప్రియే దేవి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజన ప్రియే దేవి నారాయణ సుప్రీత భవ సర్వదా. అమ్మవారి దగ్గర విడిచిపెట్టి చక్కగా అమ్మవారి పాదాలని తాకి నమస్కరిస్తున్నట్టుగా ఒకసారి ఎత్తుకొని అందరూ కూడా 2 చేతులు జోడించి ఒకసారి ఇక్కడ వీక్షించినట్లయితే కోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః. దివ్యానుగ్రహ కటాక్ష. ఓం దేవదేవోత్తమ దేవతా సాత్మే వ్రత పర్వదిని ఋగ్వేద ప్రియే ఋగ్వేద భవధారయ. హరి ఓం హరి ఓం. శ్రీమద్గణాండ
కోటి బ్రహ్మాండరాయణ నీలగిరి నివాసాలి శ్రీ హరి ఓం సగే వేలుపు నీవే తల్లి వరలక్ష్మి సిరులను కురిసే దేవత నీవే తల్లి వరలక్ష్మి పరములను సగే వేలుపు నీవే తల్లి వరలక్ష్మి సిరులను కురిసే దేవత నీవే తల్లి వరలక్ష్మి దీనుల పాలిట దిక్కువు నీవే తల్లి వరలక్ష్మి దీర్ఘ సుమంగళి యోగము నీయవే తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి శుక్రవారమున తల్లి వరలక్ష్మి శ్రద్ధకని శుభవ్రతమును సేతుము తల్లి వరలక్ష్మి శ్రావణ మాసపు శుక్రవారమున తల్లి వరలక్ష్మి శ్రద్ధకని శుభవ్రతమును సేతుము తల్లి వరలక్ష్మి నోమును నోచిన నెలకలందరికీ తల్లి వరలక్ష్మి నోమును నోచిన నెలకలందరికీ తల్లి వరలక్ష్మి ఐదో తనమును అనుగ్రహింతువు తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి